మారిన అభి ఏకంగా రేడియో షోకి లైన్ వేస్తున్నాడు. మరి ఆ లవ్ స్టోరీ ఎంత దూరం వచ్చిందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ అదిరే అభి along with the stage. ఎందిర ఓరి బమ్మరిది దిక్కలదిరని అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క. అరే మస్తు ఖుషి అయింది కానీ హ్యాపీ న్యూ డ్రాయర్ చెప్పుర్రా. అనాగది హ్యాపీ న్యూ డ్రాయర్ గదే హ్యాపీ న్యూ ఇయర్ అనాలే. అబ్బా మాకు తెలియదు, నేను కొత్త డ్రాయర్ వేసుకున్నా అందుకే చెప్పమన్నారా. హ్యాపీ న్యూ డ్రాయర్. హ్యాపీ ఓల్డ్ డ్రాయర్ అందరు చెప్పి ఇజ్జత్ తీస్తావు ఎందుకు? మాలో చెప్పిన అబ్బా వేసుకున్నప్పుడు లేని ఇజ్జత్ ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా నీకు? సరే గాని అరే మీకు విషయం చెప్పాలరా. బాబు గారి స్మెల్లింగ్ మస్తు ఉంటదిరా. స్మెల్లింగ్ ఏదనా? స్మెల్లింగ్ రా స్మెల్లింగ్. అరే అది స్మెల్లింగ్ అదే స్మైలింగ్ అనాలే. నేనేమన్నారా? స్మెల్లింగ్. నువ్వేమన్నావురా? స్మైలింగ్. రెండిట్ల లింగ్ ఉంది కదరా. అరే పశాన్ అవుతుందిరా. ఎవరు ఎట్లనో తెలివా నీకు అండర్వేర్ అయితే లేదురా నాకు. అండర్వేర్ కాదు అది అండర్స్టాండ్ అనాలే. నేనేమన్నారా? అండర్వేర్ అన్న. నువ్వేమన్నావురా? అండర్స్టాండ్. రెండు అండర్లు ఉన్నాయి కదరా. అన్నా నీకు విషయం చెప్పాలి. సంటాన్న గృహప్రవేశం చేసిండంట. అబ్బా ఏ ఫంక్షన్ అలా చేసిండ్రా? గృహప్రవేశం ఫంక్షన్ హాల్లో చేయరు, ఇంట్లో అలా చేస్తారు. పైసలు సంపాదించిండు కదా, ఫంక్షన్ హాల్లో చేయమనాల్సింది కదరా నీ. అనా మొబైల్ ఎక్కడదే కొత్తగుంది. అరే మీ వదిన దగ్గరికి లేపేసినారా? ఎప్పుడైనా అరే ఎప్పుడు కలిసిన నా ఫోన్ ఎందుకు లేపుతలేవు, నా ఫోన్ ఎందుకు లేపుతలేవు అన్న నీ ఏం రోజులు అని చెప్పి లేపేసిన. కాలేపుడు వేరు గీలేపుడు వేరే. ఏ లేపుడైనా లేపుడు లేపుడే. అన్నా న్యూ ఇయర్ ఫస్ట్ వచ్చింది, నాలుక బాగా బీక్తాంది, పార్టీ కూడా లేదా, కనీసం 10 రూపాయలు అన్న సిగరెట్ తెచ్చుకుంటా. ఎప్పుడు ఇంత ఏదో లొల్లి. అరే నాలుక బీక్తుంది అన్న, 10 రూపాయలు అన్న రేపు ఇస్తా గానీ. రేపిస్తా తీపు. ఇవాళ ఇయ్యండి రేపు ఏడుకెళ్ళి. నువ్వు ఇస్తావు కదరా, నీకే ఇస్తా. రోడ్డు మీద కుక్క బతుకుతాను, నువ్వు బతుకుతాను, ఎందుకని ఇజ్జత లేదు. అమ్మ గంత మాట అన్నవేమ్రా? మరి లేకపోతే నాకు కూడా గదే అనిపిస్తుందిరా. నేను ఏమన్నా చేసి పాప్కార్న్ కావాలి. పాప్కార్న్ ఏందనా? అరే పాప్కార్న్ కావాలరా, పాప్కార్న్. అది పాప్కార్న్ కాదే పాపులర్ అనాలే. నేనేమన్నారా? పాప్కార్న్. నువ్వేమన్నావురా? పాపులర్. రెండిట్ల పాపు ఉంది కదరా. అరే నాకు మంచి ఐడియా వచ్చిందిరా. ఆ సుధీర్ గాడు మొన్న నాగబాబు గారి కొడుకు అని చెప్పి జర ఫేమస్ అయింది కదా, మనం కూడా చేసుడే. ఇప్పటిదాకా మీకు అందరికి నేను అదిరాబి అని తెలుసులే. లే నేను అభి కాదు, మా అమ్మ నాయన ఎవరో నాకు తెలిసింది. నేను రష్మి కొడుకు హిమేష్ అశ్మిని. రష్మి వాళ్ళ అమ్మ నాకు అమ్మమ్మ అవుతుంది, వాళ్ళ నాయన నాకు తాతయ్య అవుతాడు, రోజా గారు నాగబాబు గారు నాకు జడ్జిలు అవుతారు. నాకు ఎట్లనైనా సరే న్యాయం చేసి మా అమ్మ దగ్గర చేర్చు. ఇప్పుడు చూడుర్రా ఇక ఫేమస్ అవుతుంది పాప్కార్నే పాప్కార్న్ తెలుసా? ఇక్కడ బోల్రా రష్మి కొడుకు హిమేష్ రష్మి. ఏమరా మీ అమ్మేనా? అవు. మీ అమ్మకు చిన్న చిన్న డ్రెస్సులు వేయించడానికి సిగ్గులేదురా నీకు? మీ అమ్మ అని చెప్పి ఎంట్రీ సాంగ్ అని డాన్స్ వేయిస్తావరా? కొట్టాకరా భయ్, చెప్తా. నేను రష్మి కొడుకుని కాదు పో. పాప్కార్న్ అవుతామంటే ఇదేంద్రా ఇజ్జత్ పోయింది మనకి. మరి కాదా? గా పిల్లకి ఇంకా పెళ్ళే కాలే, నీ అంత కొడుకు ఏడుకెళ్ళి వస్తాడు. పెళ్లి కాలేదా? ఊకోను పెళ్లి కాలే. ఏమనుకోకు, ఏమేమో పంచులేసినా ఏమనుకోకు సరేనా? అరే మరి ఎట్లా ఏం ఫేమస్ అయిదామంటే ఎట్లా ఫనీ అని కొడుకు అని చెప్తే ఆయనే పాపులర్ కాలే, నువ్వు ఏడుకెళ్ళి ఆడు కొట్టిపోయిండు. ఈ పంత పేస్ ఉన్నమైపోయింది రా. అబ్బా దేనికన్నా? రాత్రి పైన బర్తలో వండుకొని వచ్చిన ట్రైన్ లా. అవలాగాని లెక్క మాట్లాడ, కింద బెర్తలో పడుకొని రావచ్చు అడిగి. ఎవరిని అడగాలరా? కింద బెర్తలో ఆడ ఎవరన్నా ఉంటే కదా అడగనికి. ఆ బాడీ పెయిన్స్ పోవాలంటే గేమ్స్ ఆడాలి, మస్తు గేమ్స్ ఆడాలి. నేను ఆడ గేమ్స్ క్రికెట్ ఆడతా, ఫుట్బాల్ ఆడతా, టెన్నిస్ ఆడతా, షటిల్ ఆడతా, కరాటే ఆడతా. ఏడాడుతున్నావేనా కనపడతలేవు? ఏడాడతారా? మొబైల్ ఆడతా. టైం ఎంత అయిందిరా? 9 అయిందనా? మా 9 అయిందంటే మీ వద్దు వస్తుంది రేడియోలా. అయితే ఇప్పుడు చూడు రేడియో. రేడియో. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఇప్పుడు మీరు వింటున్నారు 91.1 FM. మరి మీకు తెలుసు ఈ రోజు మహిళా కాంటెస్ట్ జరుగుతుంది. ఇందులో విన్ అయినటువంటి వారికి మాతో డైరెక్ట్ గా కలుసుకునే సదవకాశం. హలో అన్న కలిసిందా ఒక ముక్క నుంచి మాట్లాడు. నా గురించి చెప్పు బిడ్డప్పి. హలో వదినా, ఎట్లున్నావు? మంచిగున్నావా? వదినా నేను మరిదిని మాట్లాడతానా, మర్చిపోయినావులే. అరే ఇగో అన్న మాట్లాడదా శంకర్ అన్న, జరంతా సోచాయించి పిఆర్సే మాట్లాడు, దిల్ ఖుషి అవుతాడు అన్న. మాట్లాడు. హలో హలో శంకర్ అన్న.
పోరగాళ్ళకి శంకర్ అన్న, పోర్లకు శంకర్ బావ, శంకర్ బావ అని పిలు. శంకర్ సార్ చెప్పండి. దీనికి బల్పు చూసినావరా? బావ అంటలేదు. ఇగో నువ్వు సాగదీసి గుడ్ మార్నింగ్ అని సాగదీస్తావు కదా, అబ్బా నా నరాలు జువ్వం అంటాయి. ఎట్లుంటది అంటే నీ వాయిస్ ఉంటే గంధపు చెక్కల మధ్యలో శవం పెట్టినట్టు ఉంటుంది. అదేం పోలికన్నా? పోలికలదేముందిరా, పోపుల డబ్బలు పెడితే పీక్తే నీ వాచల్. మస్తు ఉంటది నీ వాయిస్, దిల్ ఖుషి అయిపోతుంది. సార్ మరి మా కాంటెస్ట్ గురించి మీకు తెలుసా? చెప్పురి, అడుగురి. మీరు మొదటి క్వశ్చన్, ఆడది అంటే ఎవరు? సన్ రైజ్ కాకముందే వాయిస్ రేజ్ చేసేది ఆడది. మరి భార్య అంటే? భార్య అంటే భర్తకు పెళ్ళాం భార్య. ఏం బాబు గారికి అంతే కదా? అది కాదు సార్, భార్య అంటే అర్థం ఏంటి సార్? అట్లా అడిగినవా? మనకు లక్షల కట్నం ఇచ్చి మనం సంపాదించి జీవితాంతం ఆస్వాదించి చివరకు మననే సాధిస్తా చూడు, గదే పెళ్ళామంటే. అనుభవం అనుభవం. మరి ఆడది ఎందుకు మారదు సార్? మొగుడిని మార్చే ప్రయత్నంలో నాకు అది నువ్వు మారుతుంది. సార్ లాస్ట్ క్వశ్చన్, మరి మీ అభిప్రాయం ప్రకారం మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకి దేంట్లో సమాన అవకాశాలు ఇవ్వాలి సార్? ఫ్యూచర్ లా అన్ని విషయాలల్లా ఆడోళ్ళకి మొగాళ్ళకి సహారం ఇవ్వాలి. వావ్ 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 వావ్, కంగ్రాచులేషన్. మేము అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా మీరు సరైన సమాధానాలు చెప్పారు. మీరు డైరెక్ట్ గా మా స్టూడియోకి వచ్చే కలిసే అవకాశం కలిగింది. అరే మీ వదిన కలిసే అవకాశం వచ్చిందిరా. ఎట్లా పోతావు? ఎట్లా పోవాలి? ఆటోలో పోదాం. తీస్తున్నాను బండి మీద పోవాలి, మంచి జోర్దార్గా హీరో బండి మీద పోవామా? అమ్మా దీని అమ్మా ఇక ఉంటది పో. ఏదన్నా పైల్స్ వచ్చినాయనా? అరే అవలాగాని మా స్టైల్ రా, ఇట్లా పోవాలి బండి మీద ఇట్లా. ఆ లోపలికి పోతా, ఒక్కొని పోతా, మీ వదినతో పాటు పిల్లల్ని కూడా పట్టుకొస్తా చూడు. అరే ఇక చూడు పిల్లలు కూడా వస్తారు. ఇగో రేడియో వాళ్ళు ఫోన్ చేసిరు, పోవాలి లోపలికి పోవాలి. రే పిచ్చాను వా, కెమెరాకి లేవే. అన్నా నీకు దండం పెడతా, నీకు నాకు దుష్మన్ లేదు, మనం అగల్ బగల్ చేస్తుందా. లోపలికి పోవాలి. బైసాబ్ కి అడ్రస్ ఎక్కడ చెప్తావా? కొట్టేటట్టు ఉన్నాడు వీడు. పట్టుకున్నావా? నీ కాలు మొక్తా, నీ లోపల పంపి. అరే ఫోన్ ఇస్తలేడు ఈయనకి, ఇట్లా కాదుగా. రోజా గారు ఎంకరేజ్మెంట్ కావాలి. కమాన్ కమాన్. అరే క్లాప్స్ కొట్టుర్రి బాయ్. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల. సార్ శంకర్ గారు అంటే మీరేనా? నేనే. రండి సార్ కూర్చోండి. ఏం తీసుకుంటారు సార్? బీర్, బ్రాండీ, విస్కీ, రమ్ము, జిన్ కాకుండా వాటర్, ప్యూర్ వాటర్ తాగుతా. మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మీరు మంచి సమాధానాలు చెప్తున్నారు. మా తరఫున కూడా కొంతమంది ఆడవాళ్ళు మీ ప్రశ్నలకు అడుగుతారు, వాటికి సమాధానం రమ్మను. ఎంతమంది వస్తే అంతమంది. గదంటే మన ఊర్లో సార్ ఏదో ఆడవాళ్ళకి సలహాలు చెప్పడానికి వచ్చినాడంట. అవునంట అక్క, మంచి చెప్తే విందాం, లేదంటే మనం ఏందో చూపిద్దాం. చూపిస్తారు రండి. అదేంటి సార్, ఆడవాళ్ళని ప్రేమించడం పాపంగా భావిస్తారంట మీ మగవాళ్ళు, ఎందుకు? కుక్కని ప్రేమించడం అనుకో అది మన వెనక తిరుగుతుంది, అది ఆడదాన్ని ప్రేమించడం అనుకో మనం కుక్కలు ఎక్క తిరగాలి. ఏం సార్ అంతే కదా? మా ఆయన కష్టాలు ఉన్నప్పుడు పక్కనే ఉంటా, అయినా కానీ నన్ను అనుమానిస్తున్నాడు సార్. మీరు కష్టాల పక్కన ఎందుకుంటారు తెలుసా? ఆ కష్టం మాతోనే వచ్చి నేను తెలియకుండా ఉండనే. మరి ఇదెందుకంటారు? భర్త పక్కన భార్య ఉంటే అందం చందం అని. మళ్ళా సంతోషం పక్కన విచారం ఉండాలి, సుఖం పక్కన దుఃఖం ఉండాలి, భర్త పక్కన భార్య ఉండాలి. నేను తెల్ల, మా ఆయన కూడా వైట్, మరి నాకు పుట్టిన కొడుకు మాత్రమే బ్లాక్, అట్లా ఎందుకు సార్? నువ్వు హాటు, మీ ఆయన హాటు, మీరిద్దరు కలిస్తే పోరడ కాలు నల్ల కొట్టిండు. ఈ సారు మాటలతో నిండటం అబ్బా ఏం చేస్తారేమే? మేమేందో చూపిద్దామే. ఆ చూపిరి, నేను కూడా చూస్తా. చూపిస్తాం. यार मेरा बेटा बनता रे। మళ్ళా फेमस है क्या? पॉपकॉर्न होना तेरे को? పాప్కార్న్ చేయాలి, పాప్కార్న్. पॉपकॉर्न तेरी तो ఇండిలో మాట్లాడుతున్నది పరిశాన్ చేస్తున్నది అన్న, అంటారు అయితే లేదు. రోజా గారు ఎలా ఉంది స్కెచ్? చాలా బాగుంది అవి. ఇది థర్డ్ టైం అనుకుంటా కదా సేమ్ గెటప్ లో. బాగుంది, ఓవరాల్ గా చాలా బాగుంది. क्या बिडू नाग बाबू से मैं कमेंट सुनता? नहीं तो कैसा ఆటో జానీ భాయ్ చెప్తా ఉండు భాయ్. బాగుంది. థ్యాంక్ యూ సార్. సో ఈ క్యారెక్టర్ అప్పుడప్పుడు వాడుకుంటుండొచ్చు. బాగా చేసావు అవి, గుడ్.